హాయ్ అండి. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ కందిపొడి చేసుకోబోతున్నామండి. కందిపొడి వల్ల మనకి ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే 3 రకాల పప్పులు వాడుతున్నాం ఇందులో. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు. సో దీనివల్ల ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఎవరికైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఈ రోజుల్లో చాలా మంది ప్రోటీన్ డెఫిషియన్సీస్‌తో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. సో వీటికి కావాల్సిన క్వాంటిటీస్ వచ్చేసి కందిపప్పు 1 కప్ అండి. పెసరపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, ఎండుమిర్చి 15-20 తీసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూను, కరివేపాకు ఫ్లేవర్ కోసం. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం కందిపప్పు రోస్ట్ చేసుకుందామండి ఫస్ట్. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంది. కందిపప్పు ఈవెన్‌గా రోస్ట్ అవ్వాలి అంటే మనము కలుపుతూనే ఉండాలి. లేకపోతే పైన వేగిపోద్ది, లోపల వేగదండి. సో మనం కలుపుకుంటూనే కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇది బాగా రోస్ట్ అయ్యి మంచి గుమగుమల స్మెల్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఈ మొత్తం కలర్ రావాలండి. ఈ మూమెంట్లో మనం తీసి ప్లేట్లో చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు శనగపప్పు యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా సేమ్ మంచి కలర్ వచ్చేదాకా, మంచి అరోమా మనకు తెలిసేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే ఈవెన్గా మాత్రం వేగుతాయి, లేదంటే వేగవు. ఇది టైం టేకింగ్ ప్రాసెసే, బట్ అవుట్పుట్ చాలా మధురంగా ఉంటుంది. తింటే కమ్మగా ఉంటుందండి నోటి. ప్రతిరోజు ఒక ముద్దతో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఈ మాత్రం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. ఓన్లీ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ప్రతి పప్పుని కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నామండి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. మంచిగా కలర్ వచ్చేదాకా వేయించు. ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి. ఆయిల్ కానీ గీ కానీ వేయకూడదు. మనం తినాలనుకున్నప్పుడు రైస్లోకి మాత్రం గీ యాడ్ చేసుకొని తినాలి. అప్పుడే కమ్మగా ఉంటుంది పొడి. చూడండి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ పప్పులన్నీ చల్లారేలోపు మనము డ్రై రోస్ట్ ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర రోస్ట్ చేసుకున్నామండి. ఎండుమిర్చి 10-15 వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. జీరా 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నానండి, చిటికెడు. ఇది ఆప్షనల్ అండి. వేగిపోయినాయండి ఇవి కూడా సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లార్చుకున్నాము. చిల్లీస్, కరివేపాకు, జీలకర్ర ఇవి గ్రైండ్ చేసుకుందామండి. తర్వాతే పప్పులు యాడ్ చేసుకుందాం ఇందులోకి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పప్పులు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్గా అవ్వాలి పౌడర్, అంతదాకా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి రెడీ అయిపోయింది మన కమ్మటి ఆంధ్ర స్టైల్ కందిపొడి. ఇది అన్నంతో, దోశతో, ఇడ్లీతో దేంతో అయినా కాంబినేషన్ బాగుంటుంది. కానీ ముఖ్యంగా ప్రత్యేకంగా రైస్తోనే ఫస్ట్ ముద్ద నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వేరే ఏ పొళ్ళు ఇయ్యనంత టేస్ట్ ఇది ఇస్తుంది. అంత మంచి హెల్దీ కూడా ఈ పొడి.